హాయ్. హలో. గుడ్ మార్నింగ్. నేను మీ కవిత. వెల్కమ్ టు కవిత కృతి వ్లాగ్స్. ఈరోజు మార్నింగ్ లేచి ఏమేం చేశాను, రొటీన్ ఏంటి, పిల్లల కోసం టిఫిన్ ఏం చేశాను, లంచ్ ఏం చేశాను, ఏం కర్రీ చేశాను అంతా చూపిస్తున్నాను. నా డైలీ రొటీన్ ఇలా ఉంటుందనమాట. చూసేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్‌లో చెప్పేయండి. ఏమైనా తప్పుంటే క్షమించేయండి. మార్నింగే బ్రష్ చేసుకొని ఫేస్ వాష్ అయితే చేసుకుంటున్నాను. ఇక ఫేస్ వాష్ నేనైతే ఫేస్ వాష్‌కి డర్మడాక్ ఫేస్ వాష్ క్రీమ్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది నేను యూజ్ చేసి 1 మంత్ కావస్తుంది దాదాపు. నాకైతే మంచిగా అనిపిస్తుందనమాట. ఈ స్కిన్ స్మూత్‌గా ఉండడము గానీ, ఆ మచ్చలు నాకు ఆఫ్టర్ డెలివరీ కొన్ని మచ్చలైతే వచ్చాయి ఫేస్ మీద బ్లాక్‌గా కొంచెం. అయ్యయితే తొందరగా వెళ్ళిపోవాలి అని ఆర్డర్ పెట్టాననమాట. పర్లేదు నాకు మంచిగానే అనిపిచ్చింది. సో, మీకు చూపిస్తున్నాను. నేను ఏంటి యూజ్ చేస్తాను, ఏం చేస్తాననేది. నాకైతే మంచిగా అనిపిస్తుంది. మీకు గూడా కావాలనుకుంటే లింక్ అడగండి. లింక్ షేర్ చేస్తాను. నేనైతే పర్పుల్ యాప్‌లో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇలా అయితే ఉందన్నమాట స్కిన్ను. చాలా స్మూత్‌గుంటుంది. బాగుందన్నమాట. ఆ మచ్చలే నేను చూపిచ్చే మచ్చలే తొందరగా వెళ్ళిపోయాయి నాకైతే. ఆఫ్టర్ డెలివరీ వచ్చిందన్నమాట నాకు. ఆ మచ్చల కోసమే యూజ్ చేస్తున్నాను నేనైతే. ఇక మొఖమైతే కడుక్కొని ఇగ ఇంటి పనైతే చూసుకోవాలి. పిల్లలకి టిఫిన్, లంచ్ అయన్నీ రెడీ చేయాలి కదా! సో, అదైతే రెడీ చేయడానికి రెడీ అయిపోయానన్నమాట. ఇగ వాటర్ తాగేసి నైటే కడిగి పెట్టుకున్న సామాన్లున్నాయి. అంట్లో అయితే సదిరేసుకుంటాను. సదిరేసుకొని ఇగ తర్వాత టిఫిన్ అయితే స్టార్ట్ చేశాను. టిఫిన్‌లోకి స్పెషల్‌గా ఏం చేస్తున్నానో చూసేయండి. మీకు మాక్సిమం అందరికీ ఇష్టం ఉంటది ఆ ఫుడ్ అంటే. నాకు చాలా ఇష్టం అది. నేను చికెన్ మీద అయితే చాలా ఇష్టంగా తింటాను. సో, మీకు అర్థమయ్యే ఉంటది టిఫిన్ ఏంటో. చూసేయండి. ఇక తర్వాత వాళ్ళకు మిల్క్ పెట్టేసి ఇగ చట్నీ ప్రాసెస్ ఇగ పూరి పిండి కలపడము, పూరి చేస్తున్నాననమాట. పూరి పిండి కలపడము అయన్నీ చూపిస్తున్నాను చూసేయండి. మీరైతే పూరి పిండి ఎలా కలుపుకుంటారో కామెంట్ చేయండి. నేనైతే నా ప్రాసెస్‌లో చెప్తాను, చూపిస్తున్నాను. ఇగ నేను పూరి పిండి తీసుకొని అందులో కొంచెం షుగరు, ఇంకా ఉప్మా రవ్వ అంటే బొంబాయి రవ్వ అది ఒక 3 స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను. ఏసుకొని మంచిగా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ పోసుకొని, చలమ వాటర్ పోసుకుంటూ మంచిగా కలుపుకొని మెత్తగా సాఫ్ట్‌గా కలుపుకుంటే మనకు పూరీలు చాలా మంచిగా పొంగుతాయి. చాలా మంచిగొస్తాయి సాఫ్ట్‌గా అనమాట. సో, నేనైతే ఇలా చేస్తాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేసేయండి. ఇలా కలుపుకొని పూరీలు చేసుకుంటే చాలా టేస్టీగా, స్మూత్‌గా చాలా బాగుంటాయి. చాలా మంచిగా పొంగుతాయి. ఈ పూరీలు పొంగినప్పుడు వచ్చే ఫీలింగ్ వేరేలా ఉంటది. ఒకవేళ పొంగకపోతే ఆ బాధ వేరేలా ఉంటది. మా ఇంకోసారి చేయాలనిపియదనమాట. పొంగితేనే మంచిగా చేయాలనిపిస్తది. సో, నేనైతే ఇలా అయితే కలుపుకొని మంచిగా చేసుకుంటాను. మీకు నచ్చితే చూడండి ఒకసారి. మీరు ట్రై చేయండి. ఇలానే చాలా బాగుంటది. ఇలా కలుపుకొని మనం చాకుతోనే పీసెస్‌గా కట్ చేసుకొని మంచిగా చేసుకోవాలనమాట. ఇలా చేసుకున్నాంక పూరీలు చాలా మంచిగా పొంగుతున్నాయి చూడండి మీరు. ఇంకా ఏంటి విషయాలు ఇగ పిల్లల్ని నేను మార్నింగే లేచి అంతా వర్క్ ఫినిష్ చేసుకొని తర్వాత అయితే పిల్లల్ని లేపుతాననమాట. ఇగ పాలైతే రెడీ అయిపోయినాయి. పూరీలైతే స్టార్ట్ అయిపోతున్నాయి. పూరీలు చేసేస్తున్నాను. మీకొక విషయం చెప్పాలి. కొంతమంది మ టిఫిన్స్ మాకే వస్తాయి ఎవరికి రావు అనుకుంటా ఫీల్ అయిపోతూ మాట్లాడుతూ ఉంటారు. కానీ ఎవరి అలవాట్లు వాళ్ళవి. ఎవరికి వచ్చే పనులు వాళ్ళకొస్తాయి. సో, అందరికీ పుట్టినప్పటి నుంచే రావు గదా! కొన్ని కొన్ని తర్వాతే నేర్చుకుంటారు. నాకు తెలిసి అయితే నేను మ్యారేజ్‌కి ముందు ఏ పని చేయకపోయేది. అసలు వంట పనైతే అసలు ముట్టుకోకపోయేది. మా అమ్మనే చూసుకునేది ఎప్పుడు. అసలు చూసుకోవడానికైనా నేను ఇంట్లో ఉండకపోయేదాన్ని గదా! కాలేజ్‌లోనే, స్కూల్లోనే, హాస్టల్సే అలానే ఉండేది. హా ఎప్పుడో హాలిడేస్ అప్పుడు ఇంటికెళ్ళేది. ఆ హాలిడేస్‌లో గూడా పనులు మా అమ్మ నాకు ఎక్కువ చెప్పేది కాదు. ఏదో ఊడవడము, తుడవడము, అంట్లు కడగడము అయ్యే చెప్పేది. ఇంకా బట్టలైతే చాలా మంచిగా నీట్‌గా పెట్టేస్తాననమాట. వాష్ చేసిన బట్టలు తీసుకొచ్చి మడత పెట్టడం అలాంటివి చేసుకునేదాన్ని. వంట అయితే ఎప్పుడు చేయకపోయేదాన్ని. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ అన్నీ నేర్చుకొని చేసుకుంటున్నాను. అందులోనూ చాలామంది నాకు కామెంట్లు ఆహ్, ఎక్కిరించడాలు, ఒత్తి చెప్పడాలు అంతెందుకు ఇంట్లో మన వాళ్ళకే సరిగ్గా నచ్చకపోయేది. మా సార్‌కి గూడా చాలా సార్లు మంచి చేయట్లేదు కర్రీస్ గానీ, ఏదైనా సరే అనుకుంటా అనేది. మీకు గూడా అలా అన్నారా? అలా అన్నప్పుడు మన వాళ్ళు గూడా అలా అంటున్నారు. ఏదో ట్రై చేస్తున్నాను. కొంచెం మెచ్చుకుంటే బాగుంటది అనే ఫీలింగ్ అయితే ఉంటది గదా! నాకైతే చాలా బాగా అనిపిచ్చేది. ఏదో నేర్చుకుంటున్నాను. అందులోనూ సపోర్ట్‌గా ఉంటే ఏదైనా చేయాలనిపిచ్చేది.
ఇగ ఆఫ్టర్ మ్యారేజ్ ఏదో కొంచెం, 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 కొంచెం అన్నీ నేర్చుకున్నాను. నాకు అసలు గ్రేటే నేను అనుకుంటాను నాకప్పుడప్పుడు ఇయన్నీ చేయడంలో. అసలు ఆఫ్టర్ మ్యారేజ్ చేసే పనులు మనం ఇంతకు ముందే చేసుంటే చాలా బాగుండేదేమో అనిపిచ్చేది. ఇంకా ఎక్స్‌పర్ట్ అయ్యేవాళ్ళమేమో వంట విషయంలో అని అనిపిచ్చేది. ఇంకా ఏంటంటే పూరీలు చూడండి చాలా మంచిగా పొంగుతున్నాయి గదా! ఇలా అయితే ప్రాసెస్ చేసుకొని చేయండి. చాలా బాగుంటాయి. టేస్ట్ గూడా ఉంటాయి. పిల్లలైతే ఇష్టంగా తినేస్తారు. వాళ్ళకు టిఫిన్ బాక్స్‌లో పూరీనే పెట్టాననమాట. పూరి మీదకి చట్నీ ఏంటా అంటే పప్పు ఉంటది గదా! అదే చేశాను. పిండితో చేసుకుంటాను నేనైతే. ఒక కప్ ఒక స్పూను, 2 స్పూన్లు పిండి తీసుకొని వాటర్ కలుపుకొని పక్కన పెట్టేసుకొని మిర్చి, ఆనియన్, ఆలు, కరివేపాకు, తాలింపు గింజలు అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. ఇగ అలా పెట్టేసుకొని మనము మనకు నచ్చిన ఐటెమ్స్ ఏసుకోవచ్చు ఆ పప్పులో, ఆ కర్రీలో అన్నమాట. పూరి కర్రీలో. నేనైతే ఆనియన్, మిర్చి, క్యారెట్ అదే యేసుకొని చేసుకున్నాను సింపుల్‌గా. పిల్లలు గూడా ఎక్కువ తినరు. ఎక్కువ కనిపిస్తే ఆనియన్ అయి కనిపిస్తే వాళ్ళకు ప్లెయిన్‌గానే ఎయ్యాలి. అందుకే ఎక్కువ ఎయ్యను ఏమి. అలానే చేస్తాననమాట. ఇగ అలా ప్రాసెస్ అయితే అయిపోయింది. కర్రీ అయితే స్టార్ట్ చేసేసి వాళ్ళకు లంచ్ బాక్స్ అయితే కట్టేసి పిల్లలనైతే లేపి స్కూల్‌కైతే రెడీ చేపియాలి. అప్పటికే లేట్ అయిపోతుంది. పూరి చేయడము, ఈ కర్రీ చేయడం చాలా లేట్ ప్రాసెస్ అయిపోతుంది. నేను లేచింది కొంచెం లేట్‌గా అనమాట. మార్నింగ్ 6:30 అలా లేచాను. ఇప్పుడు లేచి ఆహ్, ఫేస్ వాష్ చేసుకొని వంట స్టార్ట్ చేసి ఇవన్నీ ప్రాసెస్ అయిపోయేసరికి లేట్ అయిపోతుంది. పిల్లలు కూడా స్కూల్ టైమ్ అయిపోతుందని తొందరగా లేపి స్టార్ట్ అయితే చేస్తున్నాననమాట. వాళ్ళకి రెడీ అయితే చేపిస్తున్నాను. ఇంకా ఏంటంటే నేను బీటెక్ చదివేటప్పుడైతే ఇక్కడే హైదరాబాద్‌లోనే చదువుకున్నాను నేను. బీటెక్ 17లో కంప్లీట్ అయిపోయింది. 17లో కంప్లీట్ అయిపోగానే ఒక 2 మంత్సే ఇంటికాడ ఉన్నా గావచ్చు. జూలైలో అలా అయిపోయింది కాలేజు. ఆగస్టు ఇంటికాడ కూర్చున్నా. సెప్టెంబర్‌లో నాకు మ్యారేజ్ అయిపోయిందనమాట. సో, ఇగ నేర్చుకోవడానికి, చెప్పుకోవడానికి ఏమీ లేదు. అలా అయితే అయిపోయింది. సో, ఏదో ఒకటి ఇగ ట్రై చేద్దాం. ఏదో నడుచుకున్నాను. పిన్ని వాళ్ళని చూసి, వాళ్ళు చేస్తున్నప్పుడు చూసేది. అలా కొన్ని పనులైతే వచ్చాయన్నమాట. కొ మ్యారేజ్ కొత్తలోనే ఇగ అందరికీ అన్నీ రావు గదా! సో, కొన్ని కొన్ని అయితే చేసుకుంటా నేర్చుకొని చేసుకున్నయి. ఇగ తర్వాతయితే అలవాటయిపోయింది. కిడ్స్ వాళ్ళకి వండి పెట్టడం, మా సార్‌కి బాక్స్ పెట్టడం, పిల్లలకి బాక్స్ పెట్టడం అలా అయితే అయిపోతుందని ఇగ నేర్చుకోవడం స్టార్ట్ అయిపోయింది. ప్రతి ఇంట్లో జరిగేదే ఇది. కానీ అలా తక్కువ చేసి మాట్లాడొద్దు ఎవరిని. చాలా హర్ట్ అయిపోతారు వాళ్ళు. అంటే బాధగా అనిపిస్తది. కొంచెం ఎవరికి చెప్పుకోలేక అలా బాధగా ఉంటారనమాట. ఇలా అయితే మీరు హర్ట్ చేయకండి. తప్పుగా మాట్లాడితే క్షమించేయండి. ఇక మా పిల్లలనైతే లేపి ఇక బ్రష్ చేపిచ్చి, స్నానం అయితే చేపిచ్చి రెడీ చేసేసాను. వాళ్ళకైతే పాలిచ్చాను. పాలైతే తాగేస్తున్నారు. మా చిన్నోడు తాగమంటే ఇగ సతాయిస్తున్నాడు స్కూల్ ఎళ్ళను అని. ఇగ అలా సతాయిస్తూ, సతాయిస్తూ లాస్ట్‌కి వాళ్ళ డ్యాడీ వచ్చి తాగు పోదాం అనంగానే ఇగ అంటే డ్యాడీతో భయమనమాట కొంచెం. తాగేస్తారు. ఇగ తాగేసి స్కూల్‌కైతే ఎళ్ళిపోయారు. హమ్మయ్య! అనుకున్నా ఇగ స్కూల్‌కెళ్ళిపోగానే ఎంత పీస్‌ఫుల్‌గా ఉంటదో వాళ్ళని స్కూల్ పంపించేసాక. కొంతసేపు రెస్ట్ తీసుకోవాలనిపిస్తది. కానీ ఇగ లంచ్ కూడా స్టార్ట్ చేయాలి. ఇంటి పని చేసుకోవాలి కదా! ఇగ కొంసేపు కూర్చొని లేసి టిఫిన్ అయితే చేసుకున్నాను నేను. అదే పూరీలైతే తినేసి ఇగ గోంగూర చట్నీ చేద్దాము నా ప్రాసెస్‌లో అనుకుంటా గోంగూర అయితే తెంపేసుకొని కడిగేసి పక్కన పెట్టేసాననమాట. ఇగ అందులోకి పల్లీలు, ఆనియను, మిర్చి, కరివేపాకు, తాలింపులు వేయడానికి అయన్నీ పక్కన సిద్ధంగా ఉంచుకొని ఇక స్టార్ట్ అయితే చేశాను. పల్లీలు ఎంచుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత మిర్చి కొంచెం ఫ్రై చేసుకొని, ఆయిల్ పోసుకొని మంచిగా ఫ్రై చేసుకొని తీసుకొని, తర్వాత గోంగూర అయితే ఫ్రై చేసుకోవాలి ఆ ఆయిల్‌లోనే. అలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్నాక మనం మిక్సీ పట్టేసుకోవడమే. రోటిలో రుబ్బే పచ్చడి చాలా టేస్టీగా ఉంటది. నా దగ్గర రోల్ లేదనమాట. సో, అందుకే నేను మిక్సీలో పడుతున్నాను. రోల్లో అయితే చాలా టేస్టీగా చాలా బాగుంటది. మీరు ట్రై చేయండి రోల్లోనే. ఆహ్, లేదు అనుకుంటే ఇలా మిక్సీలో అయితే ట్రై చేయండి. ఇలా అయితే చేసేస్తున్నాననమాట సింపుల్‌గా ఏమి ఏయట్లేను. ఇక చాలామందయితే ధనియాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి అయ్యేసి ఫ్రై చేసుకొని ఆయిల్‌లో తర్వాత మిక్సీ పట్టేస్తారు. లేకపోతే రోట్లో రుబ్బుకుంటారు. నేను అయేమేయకుండా పల్లీలు, మిర్చి, గోంగూర యేసుకొని రుబ్బేసుకొని అదే మిక్సీ పట్టేసుకొని ఇక తాలింపేసుకోవడమే. అంతే తర్వాత ఆ తాలింపు తర్వాత మనం ముందుగా ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని కట్ చేసుకొని ముక్కలు ముక్కలుగా అందులో కలుపుకొని
పక్కన పెట్టేసుకొని తాలింపేసుకోవడం. అంతే చాలు. చాలా సింపుల్‌గా, ఈజీగా, టేస్టీగా చాలా బాగుంటది గోంగూర చట్నీ. పుల్ల పుల్లగా బాగుంటది. మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేసేయండి. ఇలా అయితే నేను చాలా సింపుల్‌గా చేసేస్తాననమాట. మా పిల్లలు కూడా చాలా మంచిగా తినేస్తారు. ఎక్కువ కారం ఉండదు. వాళ్ళు ఎట్లాగో ఆనియన్ అయన్నీ తీసేస్తారు. సో, కారం ఉండదు. ప్లెయిన్‌గా అయితే కలిపిచ్చేయాలి. అయి తీసేసి మీరు కూడా ఇలానే చేస్తారా? చేస్తే కామెంట్ చేసేయండి. ఏంటి పనైతే ఫినిష్ అయిపోయింది. వంట అన్నీ అయిపోగానే వాళ్ళకి బాక్స్ అయితే పెట్టాలిగ. బాక్స్ పెట్టేసి బాక్స్ తీసుకెళ్ళి పెద్దోడికిచ్చేసి చిన్నోడినైతే ఇంటికి తీసుకురావాలి. ఇక తీసుకొనొచ్చాక వాడికి అన్నం తినిపించాలి. వాడితో ఆడుకోవాలి. అదే పని. ఇగ మార్నింగ్ 6కి, 6:30కి లేచి ఇగ రోజంతా వాళ్ళతోనే వాళ్ళ కోసమే ఏదో ఒకటి చేస్తూ ఉండాలనమాట. అలా అయితే అయిపోతుంది మన ఇంటి రొటీన్ పనులు. మీకెలా అనిపిస్తుంది? మీకు ఎలా కుదురుతది పనులు, ఇంట్లో పనులు చేసుకోవడం? నాకైతే మరీ టూ మచ్ అనిపిస్తుంది. మీరెలా చేసుకుంటారు? ఇగ బాక్స్ పక్కన పెట్టేసి నేను గూడా తిందాం గోంగూరను చూడగానే తినాలి, తినాలి అనిపిస్తుంది. తిందామని కొంచెమైతే కలుపుకొని తింటున్నాను. చాలా యమ్మీగా, చాలా టేస్టీగా సూపర్‌గుందండి పుల్ల పుల్లగా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసేవారు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కోసం మా సారయితే బాదం కాయలు తీసుకొచ్చారనమాట. ఆ బాదం కాయలను చూస్తే నాకు నా స్కూల్ లైఫ్ గుర్తొచ్చింది. నేను సిక్స్త్, సెవెంతు డేస్ స్కాలర్‌గా అయితే ఇంటికాడ నుంచి వెళ్ళాననమాట. సాయితీ స్కూల్ సూర్యాపేట. సో, అలా ఎళ్ళినప్పుడు మా స్కూల్ పక్కనే ఒక ఆంటీ వాళ్ళ ఇంట్లో బాదం కాయలయితే ఉంటాయి. చెట్టయితే ఉండేది. ఆళ్ళు పైసల కోసం డబ్బులతో అమ్మేవాళ్ళనమాట. రూ. 10కి ఒక 4 ఇచ్చేవాళ్ళు. సో, అలా అయితే తీసుకొని తినేవాళ్ళం. చాలా టేస్టీగా చాలా బాగుండేది. ఆ రోజులు ఇప్పుడు గుర్తొస్తుంటే నవ్వొస్తుంది. ఇప్పుడైతే అలా కొనుక్కొని ఎప్పుడు తినలే. చాలా ఇయర్స్ తర్వాత ఇప్పుడే చూస్తున్నాననమాట. సో, చాలా హ్యాపీగా అనిపించింది. మీలో ఎంతమందికి ఈ బాదం కాయలంటే ఇష్టం? కామెంట్ చేసేయండి.